దేవుని ఆలయం లేని వాటిని నేర్చుకొని నీవు పాడు చేసావనుకోండి, నిత్యత్వాన్ని కూడా కోల్పోయి పాడైపోతా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల అనగా నీ శరీరాన్ని నీవు పాడు చేసుకుంటే, ఎవరైనా తన శరీరాన్ని తాను పాడు చేసుకుంటే దేవుడు ఆ వ్యక్తిని నిత్యత్వానికి పనికి రాకుండా చేస్తాడేమో. నీవే నిత్యత్వానికి దూరంగా వెళ్ళిపోతావేమో. జాగ్రత్త పడమని ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాం. దేవాలయం పాడడానికి కారణం మొదటిది శరీర సంబంధమైన పాపం. కాబట్టి జాగ్రత్త. మీ శరీరాలను మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎందుకు శరీరాన్ని కాపాడుకోవాలి అంటే ఒక మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా. మొదటిగా నీ దేవుని కొరకు నీ శరీరాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన నీ శరీరం ఉండాలని ఇష్టపడ్డాడు. రెండవదిగా